మార్చారు. కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారు. అంతా సెట్. ఇక ఫ్యాన్ స్పీడ్ కు ఢోకా లేదని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిపోయిందట. తనను నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించారని ఓ సీనియర్ లీడర్ అలక్కపాన్ పెక్కారట. పోనీ కొత్త ఇన్ఛార్జ్ అయినా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారా అంటే అబ్బే అంత సీన్ లేదండి అంటోందట క్యాడర్. ఇంతకు ఏ నియోజకవర్గంలో ఈ సీన్ ఉంది? అక్కడ వైసీపీ గాలి వీచేదెప్పుడు? తాడేపల్లిగూడెం వైసీపీలో చల్లారిని వర్గపోరు. కొట్టును తప్పించి రఘురాంకు బాధ్యతలు. కొట్టు సత్యనారాయణ ఇంకా అలకపానుపు దిగలేదా? పార్టీని పటిష్టం చేయడంలో వడ్డీ రఘురాం మార్కేది? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీలో ఇంటర్నల్ ఫైట్ అన్స్టాపబుల్ అన్నట్లుగా కొనసాగుతుంది. మరోసారి నియోజకవర్గ వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కింది. 2 రోజుల క్రితం జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల సాక్షిగా మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. పండుగలా జరగాల్సిన వైఎస్ఆర్ జయంతి గూడెంలో మాత్రం గ్రూపు రాజకీయాలకు వేదికైంది. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఈ వేడుకలను మొక్కుబడిగా నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొట్టు వైఎస్ఆర్ జయంతిని కూడా క్యాడర్ను ఏకం చేసేలా కాకుండా ఏదో చేశామంటే చేశాము అన్నట్లుగా ముగించారనే టాక్ నడుస్తుంది. కొట్టు వర్గంలో ఉన్న ఈ నైరాస్యం పార్టీని మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెడుతుందని కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కొట్టు సత్యనారాయణను తప్పించి వైసీపీ అధిష్టానం వడ్డీ రఘురాం నాయుడును ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత కొత్త గొడవ స్టార్ట్ అయిందట. వడ్డీ రఘురాంకు బాధ్యతలు ఇవ్వడంతో కొట్టు సత్యనారాయణ అలకపానుపు దిగట్లేదన్న టాక్ గూడెం పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది. సీనియర్ నేతగా డిప్యూటీ సీఎంగా చేసిన తనను పక్కన పెట్టి వడ్డీ రఘురాంకు పగ్గాలు ఇవ్వడాన్ని కొట్టు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే పెద్దగా లైమ్ లైట్ లో ఉండట్లేదట. వడ్డీ నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వెళ్లడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడే ఇలా అంటీ ముట్టనట్లుగా ఉండడంతో క్యాడర్ ఎటూ తేల్చుకోలేక డైలమాలో పడిపోయిందట. కొత్త ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు తీరుపై కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందట. వడ్డీ రఘురాంది సోషల్ మీడియా హడావుడే తప్ప పార్టీ బలోపేతం కోసం ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయట్లేదంటున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మించడానికి పాత కొత్త నేతలను కలుపుకొని పోయేందుకు ఆయన దగ్గర సరైన ప్రణాళిక లేదు అనేది ఇన్సైడ్ టాక్. కొట్టును కాదని వడ్డీకి ఇన్ఛార్జ్ పదవిస్తే ఆయన కేవలం తన సొంత వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ పాత క్యాడర్ను పట్టించుకోవట్లేదట. అధిష్టానం ఆశించినట్లుగా ఆయన పనితీరు లేకపోవడంతో వడ్డీ లక్ష్యం నీరుగారిపోతుందన్న ప్రచారమూ జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమాలు తీవ్ర రూపం దాలుస్తున్నా వడ్డీ రఘురాం అటువైపు చూడట్లేదట. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ ఆక్వా రైతులు రోడ్డెక్కుతున్నా ఆక్వా రైతుల సమస్యలపై ఆయన ఎలాంటి ఉద్యమం, కనీసం నిరసన కూడా చేపట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ జరుగుతుంది. విచిత్రం ఏంటంటే గతంలో ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన వడ్డీ రఘురాం ఆక్వా రంగంపై పూర్తిగా అవగాహన ఉండి కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే ఏదో ఉందన్న గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. అధికార పార్టీని గట్టిగా నిలదీయాల్సిన నేత ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ప్రభుత్వంపై పోరాటం చేస్తే తన వ్యాపారాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందనే భయమా? లేక లోపాయికారి ఒప్పందాలేమైనా ఉన్నాయా అంటూ సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. నాయకత్వ లోపానికి తాడేపల్లిగూడెమే నిదర్శనంగా మారుతుందా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయట. కేవలం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ క్యాడర్ డైలమాలో ఉందట. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ శ్రేణులపై ఒత్తిడి పెరుగుతుంటే వారిని ఆదుకొని ధైర్యం చెప్పాల్సిన నియోజకవర్గ పెద్దలు కొట్టు సత్యనారాయణ, వడ్డీ రఘురాం మాత్రం ఒకరిపై మరొకరు పై చెయ్యి కత్తులు దూసుకోవడానికే సరిపోతున్నారట. నియోజకవర్గంలో గట్టి లీడర్షిప్, నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో
దాడులు, కేసుల భయంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. పక్కా ప్లానింగ్ లేకపోవడంతోనే గూడెంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది అనేది కాదనలేని నిజం. అయినా తాడేపల్లిగూడెంలో వైసీపీ అంతర్గత కుంపటి రోజు రోజుకు ముదురుతుంది. కొట్టు సత్యనారాయణ అలక, వడ్డీ రఘురాం హడావిడి మధ్య క్యాడర్ నలిగిపోతుందట. ఆక్వా రైతుల సమస్యలపై నోరు విప్పని ఇన్ఛార్జ్, పార్టీ కార్యక్రమాలకు మొక్కుబడిగా ముగిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరి ఇగో వార్ మధ్య తాడేపల్లిగూడెంలో వైసీపీ మరింత బలహీనపడుతుందట. వైసీపీలో రగులుతున్న ఈ కుంపటి ఎప్పుడు చల్లారుతుంది? అధిష్టానం మళ్లీ జోక్యం చేసుకుంటుందా? గూడెంలో వైసీపీ తిరిగి బలపడటం కష్టమేనా అనేది వేచి చూడాలి.